నేను ఇందాక సిరివెన్నెల గారు రాసిన భగవద్గీత మీద రాసిన కొన్ని లైన్స్ విన్నాను అనమాట. తెలుగు మహాసభ ఏదో జరిగితే అందులో బ్రహ్మానంద గారు చెప్పారనమాట ఈ విషయం. ఏంటంటే అందులో అదే లైఫ్ గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ లైన్స్ రాశారనమాట ఆయన సిరివెన్నెల గారు. ఎలా అంటే ఆ లైన్స్ చూడు ఎంత ఎంత నీట్గా ఉన్నాయో. ఏంటంటే కరీ నీవే మకరీ నీవే, ఏనుగు నువ్వే, మకరి అంటే మకరమే, ఆడ మొసలి అంటారు, లేదంటే మకరి అంటే ఆడ మొసలి కింద వస్తుంది, లేదా మొసలి. కరీ నీవే మకరీ నీవే. ఇంకొకటి తేరు నీవే తీరు నీవే. తేరంటే రథం అంట, యుద్ధంలో జరిగే రథం. రథం నీవే, యుద్ధం చేసేది నీవే. ఇంకొకటి తేరు, నేను చెప్పిన తేరువే, రథం. ఇంకొకటి ప్రశ్న నీవే సమాధానం నీవే. అర్జునుడు నీవే కృష్ణుడు నీవే. అంతే. కరీ నీవే మకరీ నీవే, తేరు నీవే తీరు నీవే, ప్రశ్న నీవే జవాబు నీవే. లాస్ట్ వచ్చి అర్జునుడు నీవే కృష్ణుడు నీవే. అంటే ఏంటి? నువ్వే చంపించేవాడు నువ్వే, చచ్చేవాడు నువ్వే, చంపించేవాడు నువ్వే, అన్ని నువ్వే చేయింతావని ఆ భగవంతుడి మీద. ప్రశ్న నీవే సమాధానం నీవే. కరీ మకరీ చూడు, అంటే శిక్షించేది నీవే, శిక్షింపబడేవాడివి నీవే. ప్రశ్న అడిగేది నువ్వే, సమాధానం చెప్పాల్సింది నువ్వే. నిన్ను నడిపించేవాడివి నువ్వే, నడిచేవాడివి కూడా నువ్వే. ప్రశ్న అడగాల్సింది నువ్వే, జవాబు చెప్పాల్సింది కూడా నువ్వే. భలే అనిపించింది అనమాట ఆ లైన్ చదివినప్పుడు. ఏమ్మా నువ్వేమనుకుంటున్నావు దీని గురించి? అంటే అది వెంట నీకు ఏమన్నా నువ్వు చెప్పు నీకేమనిపిస్తుంది చెప్పు. మీనింగ్ తెలిసింది అంటే ఇప్పుడు అంతా మీనింగ్ ఉంది. ఇప్పుడు గజేంద్ర మోక్షంలో మనకి ఏనుగును ఒక పక్క నుంచి మొసలిని ఒక పక్క నుంచారు కదా, కానీ భగవద్గీతలో కూడా అర్జునుడు ఒక పక్క నుంచారు, కృష్ణుడు ఒక పక్క నుంచారు, అంతే కదా. కానీ సడన్గా అర్జునుడు నువ్వే, కృష్ణుడు కూడా నువ్వే, యుద్ధం చేసేది నువ్వే, చేయించేవాడివి నువ్వే, శిక్షించేది నువ్వే, శిక్షింపబడేది నువ్వే అని చెప్తే అదేంటది అనిపించింది అన్నమాట నాకు సడన్గానే. అంతా నువ్వే. నాకైతే లాస్ట్ లైన్ నాకు నచ్చింది. ఏంటంటే నడిపించేది నువ్వే, నడిచేది కూడా నువ్వే. సో నిన్ను నువ్వే గైడ్ చేసుకోవాలి, నిన్ను నువ్వే నడిపించాలి, ఆల్సో నువ్వే గైడ్ చేసుకోవాలి, నువ్వే నడవాలి కూడా. అది భలే అనిపించింది ఆ లైన్ అయితే మాట. సిరివెన్నెల గారు రాశారంట, నాలుగు ముక్కలు భలే చెప్పేశారమ్మా. ఏదైనా భగవంతుడి పైన భారం వేసి మనం నిమిత్త మాత్రులుగా నడవాలి. అంతే. ఆ లైన్ ఈరోజు చూసాను అనమాట, చాలా బాగా నచ్చింది నాకు ఆ రోజు. ఈరోజు ఆ లైన్ అదే చెప్దాం అనిపించింది అనమాట ఒకసారి. అద్వైతం అంటే ఏంటి? ద్వైతం అంటే రెండు, అద్వైతం అంటే రెండు కానిది, ఒకటే. ఇందులో అద్వైతం ఉన్నట్టు అనిపిస్తుంది నాకు. దేవుడు, జీవుడు, దేవుడు, ప్రశ్న సమాధానం రెండు ఉన్నాయి. అద్వైతంలో రెండు కలిపేసి ఒకటే అయిపోయినట్టు అయింది కదా. సో నాకు ఇదేదో అద్వైతంలా కనిపించింది అనమాట.
ఇంకా ఏదో ఉంది, సరిగ్గా ఆలోచిస్తే ఇంక ఇందులో ఏదో ఉంది అని కూడా అనిపిస్తుంది. అది ఏంటని చూడాలి ఒకసారి. ఓకే, ఈరోజు డే 13. అదేంటి అమ్మమ్మతో భూమి భూమి